Namaste Ma. Good morning. But it's not morning. It's about 6:30 p.m. right now. I just got home from work and look at our beautiful room. ఇంతే కాదు, చైర్ వెనకాల కూడా చెత్త పాడైంది. Is this a bedroom or a fish market? Guess we know the answer to that. Let's clear all this mess. A few inches later. More later. ఆల్ రైట్, రూమ్ క్లీన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మన వర్కౌట్ ది 41 days స్ట్రీక్ ఉంది కదా, దాంట్లో ఈ రోజు డే 14. నేను ఇప్పుడు వర్కౌట్ ఎట్లా డివైడ్ చేసుకున్నా అంటే, ఆల్రెడీ మనం చెప్పినట్టు పుష్ పుల్ లెగ్ స్ప్లిట్ ఫాలో అవుతున్నా అండ్ మనం 41 days వరకు వితౌట్ ఎనీ బ్రేక్స్ వర్కౌట్ చేద్దామని ఫిక్స్ అయినాం. దాంట్లో ఇప్పుడు రెస్ట్ డే లాంటివి ఏం లేవు కాబట్టి ఇన్స్టెడ్ ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ పుష్ పుల్ లెగ్స్ తో స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ పుష్ పుల్ లెగ్స్ రిపీట్ చేస్తున్నా. వన్స్ ఇది 2 times అయిపోయిన తర్వాత 7th డే ని రెస్ట్ డే లాగా కన్సిడర్ చేయకుండా ఇన్స్టెడ్ ఒక కార్డియో డే లాగా అనుకుంటున్నా. ఆ రోజు అట్లీస్ట్ ఒక 10,000 steps పక్కా నడవాల్సిందే. దట్స్ ద గోల్. సో ఫస్ట్ 6 days లో జిమ్ వర్కౌట్ చేసి మొన్న డే 7th రోజు కార్డియో చేసిన. సేమ్ అదే మళ్ళీ రిపీట్ చేసిన. డే 8 నుంచి డే 13 వరకు మళ్ళీ మన జిమ్ లో పుష్ పుల్ లెగ్స్ రిపీట్ చేసి డే 14 కాబట్టి ఈ రోజు వి గోనా డూ సమ్ వాకింగ్ అని ఫిక్స్ అయ్యి ఇప్పుడు వాకింగ్ చేసేది జిమ్ కి పోయి ట్రెడ్మిల్ మీద చేయడం బదులు, బయట కొంచెం రైనీ ఉంది కాబట్టి బయటకు పోయి చేసే బదులు ఇన్స్టెడ్ ఇంట్లోనే మన డెస్క్ కింద ట్రెడ్మిల్ వేసుకొని ఫిక్స్ అయ్యి నడవడం స్టార్ట్ చేసిన. Just walked for about 8,500 steps and I'm very hungry. Got my meal. But she did everything she could for me. My dad did too. సో అట్లా మంచిగా తినేసి మళ్ళీ మన వాక్ స్టార్ట్ చేసి జంక్షన్ లైన్ చూసుకుంటా ఓవరాల్ అరౌండ్ 11,000 steps నడిచినుండే. ఈ గ్యాప్ లో మన స్టెప్ గోల్ కంప్లీట్ అవడంతో పాటు జంక్షన్ లైన్ కూడా ఫైనల్లీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ బాబాయ్ లాస్ట్ 2 సీజన్ లో కొంచెం ఇంటెన్సివ్ గా ఉండే. మొత్తం ఇస్ 7 season సిరీస్ రైట్. ఫస్ట్ 5 seasons మంచిగా చిల్ ఉండే, మొత్తం సిట్కామ్ వైబ్, ఆల్మోస్ట్ అంతా హ్యాపీ వైబ్స్ ఉంటాయి. లాస్ట్ 2 సీజన్లలో మన బిగ్ బ్యాంగ్ థియరీకి కనెక్ట్ చేయాలి కాబట్టి, అక్కడ జరిగిన స్టఫ్ అంతా ఇక్కడ చూపించాలి కాబట్టి కంపారిటివ్లీ చాలా ఇంటెన్సిఫై అయిపోయింది. బట్ ఇట్ వాస్ ఫన్. అండ్ లాస్ట్ సీజన్ లో ఆ ఫైనల్ కపుల్ ఆఫ్ వీడియోస్ స్టార్ట్ కాగానే మస్తు బాధ అయిందిరా. లిటరలీ గొంతు నొప్పిలేస్తుండే. సీరియస్ చూసుకుంటే వాక్ చేస్తూనే ఉన్నా కదా, కొన్ని వాటర్ తాగుదామని తాగుతుంటే కూడా గొంతు ఇట్లా గుచ్చుకుంటుంది. ఇట్ వాస్ సాడ్ బట్ ఓవరాల్ ఇట్ వాస్ అ వెరీ నైస్ వాచ్. సో అట్లా నేను 11,000 steps నడిచేసి ఫ్రెష్ అయిపోయి మంచి పండుకొని ఇప్పుడే లేచిన అండ్ క్లిప్ రికార్డ్ చేస్తున్నా. నిన్న రికార్డ్ చేయడానికి ఏం చేయడానికి అసలు ఓపికనే లేకుండే. ఎనీవేస్ నౌ కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ దిస్ వీడియో. యూఎస్ లో జాబ్ కన్సల్టెన్సీస్ గురించి మస్తు మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పుడు కాదు, లాస్ట్ 2-3 years నుంచే మన వాళ్ళు మస్తు మంది డిఎంలు చేస్తున్నారు. ఐ నెవర్ టాక్డ్ అబౌట్ దెమ్ ప్రాపర్లీ బట్ నౌ ఐమ్ గోనా షేర్ సమ్ థాట్స్. యూఎస్ లో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గర అవ్వడంగానే జాబ్ హంటింగ్ స్టార్ట్ చేయగానే ఈ థాట్ వస్తుంది, ఇప్పుడు కన్సల్టెన్సీలో జాయిన్ కావాలా అండ్ ఏ కన్సల్టెన్సీలో జాయిన్ కావాలి. ఇప్పుడు అక్కడ జాయిన్ అయితే వాళ్ళు మంచిగా ట్రైనింగ్ ఇస్తారు, ఏదో ఒక దాంట్లో ప్లేస్ చేస్తారు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఫేక్ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లు పెట్టి మనకి జాబ్ తెప్పిస్తారు. అది కరెక్ట్ అయినా కాకపోయినా మనకైతే ఫస్ట్ జాబ్ వస్తే చాలు కదా. ఈ క్వశ్చన్లన్నీ ఆల్మోస్ట్ అందరి మైండ్ లో నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ బాబాయ్ ఐ వాంట్ షేర్ మై థాట్స్. కొంతమందికి ఇది కరెక్ట్ అనిపించచ్చు, కొంతమందికి ఇది కరెక్ట్ అనిపించకపోవచ్చు. బట్ ఇక్కడ టు బి వెరీ ఆనెస్ట్, ఇక్కడ ప్రాబ్లం కన్సల్టెన్సీ కాదు, ప్రాబ్లం ఈజ్ ఆర్ షార్ట్ కట్ మైండ్ సెట్. అండ్ ఇక్కడ ప్రాబ్లం మనకున్న భయం. ఇప్పుడు ఈ కన్సల్టెన్సీలు మనకున్న భయాన్ని టార్గెట్ చేస్తాయి. లైక్ ఇప్పుడు నీకు జాబ్ కావాలి, వీసా టైం లైన్ ఉన్నది, మన ఓపీటీది క్లాక్ నడుస్తూనే ఉంటుంది, పేరెంట్స్ కి సపోర్ట్ చేయాలి కాబట్టి మనకు ఆ ప్రెషర్ ఉంటుంది, మనకు లోన్లు అప్పులు మస్తుంటాయి కాబట్టి దాంతో పంచాయతీ ఉంటుంది. లింక్డ్ఇన్ లో చూస్తేనేమో అందరికి ఆఫర్లు వస్తున్నట్టు కనిపిస్తాయి అండ్ ఈ టైంలో మనకు ఒక కన్సల్టెన్సీ కనిపిస్తుంది. బాబాయ్ నువ్వు టెన్షన్ పడకు, మేము చూసుకుంటాం. రెజ్యూమే మార్కెట్ కి సెట్ అయ్యేటట్టు మాడిఫై చేస్తాం, సరిపోయేటంత ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తాం, ఇంటర్వ్యూ కూడా మేనేజ్ చేస్తాం, నీకు జాబ్ వచ్చేటట్టు సెట్ చేస్తాం. ఇది వినగానే మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది, ఒక హోప్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్ వల్ల మనకు వచ్చేది ఏంది? ఫస్ట్ వర్కౌట్ అయితే పైసలు వస్తాయి, నెక్స్ట్ వర్కౌట్ అయితే మనం ఆగం కాకుండా మన టైం సేవ్ అవుతుండొచ్చు, నెక్స్ట్ ఏమైనా అటు ఇటు అయితే మన కెరీర్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఏదైనా దొరికినామంటే ఇమ్మిగ్రేషన్ లో మనం కథలు పడి ఇల్లీగల్ లెక్కలు చేస్తున్నాం కాబట్టి డిపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్లీ ఐ వాంట్ క్లియర్ సంథింగ్, నాట్ ఎవ్రీ కన్సల్టెన్సీ అవుట్ దేర్ ఇస్ ఫేక్. అండ్ బయట మార్కెట్ లో ఉన్న స్టాఫింగ్ కంపెనీలు అన్ని గలీజ్వి కాదు. యూఎస్ లో మనకి లెజిట్ స్టాఫింగ్ కంపెనీలు ఉన్నాయి, యాక్చువల్ రిక్రూటర్స్ ఉన్నారు, కాంట్రాక్ట్ రోల్స్ ఉన్నాయి, అఫ్ కోర్స్ వెండర్స్ ఉంటారు అండ్ ఇదంతా మస్తు నార్మలే. బట్ ఇట్ ఐ వాంట్ టాక్ అబౌట్ దోస్ కన్సల్టెన్సీస్ హూ సెల్ దట్ ఫేక్ ప్రామిస్ టు అస్. ఒక ఫేక్ హోప్ ఇచ్చి మనం ఉండే ఆ వల్నరబుల్ సిచువేషన్ ని క్యాష్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ డెస్పరేట్ సిచువేషన్ ఉన్న స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి పక్కా జాబ్ తెప్పిస్తాం, ప్రాక్సీ ఇంటర్వ్యూలు మేము సెట్ చేస్తాం, రెజ్యూమేలో 5 years ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తాం. మనకి ఇప్పుడు జాబ్ కోసం క్లయింట్ కి ఏదో ఒక స్టోరీ చెప్పేసి యూఎస్సీఎస్ కి డిఫరెంట్ స్టోరీ చెప్పుకోవచ్చు, ట్రైనింగ్ ఫ్రీ ఇస్తాం, ప్లేస్మెంట్ పక్కా వస్తుంది, సాలరీలో నుంచి మాకు ఇంత పర్సెంటేజ్ కావాలి అండ్ కొన్నిసార్లు ట్రైనింగ్ ఇంత కట్టేది ఉంటుంది, బట్ ఒక 3 months లో నీకు జాబ్ అయితే పక్కా. నీ ఓపీటీ క్లాక్ ఆగం కాకుండా నీ పేరోల్ గీరోల్ అంతా మేము చూసుకుంటాం, మాకు కొంచెం ఇంత కట్టేది ఉంటుంది అండ్ ట్యాక్స్ నువ్వు కట్టుకోవాలి. ఇట్లాంటి కన్సల్టెన్సీలు ఉన్నాయి కదా, వీటి గురించి మాట్లాడదాం. అండ్ బాబాయ్ దిస్ ఇస్ నాట్ ఆఫ్ కోర్స్ లీగల్ అడ్వైస్, దిస్ ఇస్ లిటరలీ కామన్ సెన్స్ అడ్వైస్ ఆర్ కెరీర్ అడ్వైస్ అండ్ లైఫ్ అడ్వైస్ అనుకో. ఎందుకంటే ఒక చిన్న రాంగ్ షార్ట్ కట్ వల్ల మనం ఇన్లైన్ల నుంచి కష్టపడుతున్న ఎఫర్ట్ అంతా బిస్కెట్ అవుతుంది. లెట్స్ బి వెరీ ఆనెస్ట్, ఇక్కడ మన స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ పోయి కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వడానికి రీజన్ లేజీ అని కాదు, మన బద్దకానికి పోయి ఏం జాయిన్ అయితలేము. ఇన్స్టెడ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో స్టూడెంట్స్ ఆర్ స్కేర్డ్ అండ్ ఒక క్లారిటీ లేదు. as you know యూఎస్ లో స్టూడెంట్ లైఫ్ ఈజీ కాదు. మన గ్రాడ్యుయేషన్ అయిపోయింది అంటే ఓపీటీ క్లాక్ స్టార్ట్ అవుతుంది, 90 రోజులలో ఒక జాబ్ సెట్ చేయాలి అంటే ప్రెషర్ స్టార్ట్ అయినట్టే. మనం అప్లై చేస్తున్నా కానీ రిజెక్షన్ల మీద రిజెక్షన్లు వస్తే మనకు అది బాగా పర్సనల్ అనిపిస్తుంది, మనకేం రాదేమో, స్కిల్లే లేదేమో, ఇట్లాంటి క్వశ్చన్లన్నీ నడుస్తూనే ఉంటాయి. మన రెజ్యూమేలు సబ్మిట్ చేస్తే మనకేం రెస్పాన్స్ రాదు, ఇండియన్ లో హ్యాపీ టు షేర్ అని చెప్పేసి ఆ పోస్టులు చూస్తుంటే మనకు సెల్ఫ్ డౌట్ వస్తుంది. దోస్తుగాళ్ళకి అందరికి జాబ్లు వస్తున్నాయి, తెలిసిన వాళ్ళకి అందరికి జాబ్లు వస్తున్నాయి, ఇంట్లో నుంచి పేరెంట్స్ అడుగుతారు నీ జాబ్ సంగతి ఏమైంది
అర్థమైంది బేటా అని అంటారు. అండ్ ఇట్లాంటి ఫేజ్లు ఉంటాం కాబట్టి మనకి చిన్నగా ఎక్కడి నుంచి హోప్ కనిపించినా కానీ చూసి దాన్ని వెనకాల ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. పరిస్థితి అట్లాంటిది. ఎవడో మనకు తెలిసినోడో, లేకపోతే వానికి తెలిసినోడో, లేకపోతే వాళ్ళ చుట్టాలోడో, ఆ రాండమ్ ఈమెయిల్స్ నుంచో, లేకపోతే డైరెక్ట్ ఫోన్ కాల్ నుండో మనకు మొత్తానికి ఎవడో ఒకటి చెప్తాడు, బాబాయ్ మార్కెట్ మస్తు టఫ్ ఉంది, మనం ఎంత ట్రై చేసినా జాబ్ రాదు, కన్సల్టెన్సీస్ మాత్రమే వర్కౌట్ అయ్యేటట్టు ఉంది, ఈ కన్సల్టెన్సీ వాడు మస్తు మందిని ప్లేస్ చేసిండు, ఇగో కావాలంటే నువ్వే చూడు. ఇది వినంగానే లైట్ గా చూడంగానే మనం నమ్మేస్తాం. ఎందుకంటే కొన్ని కేసెస్లలో కొంతమందికి వర్కౌట్ అయ్యి ఉంటుంది. ఈడ వీళ్ళు మనకి డైరెక్ట్ జాబ్ ఇస్తలేరు. అండ్ దే ఆర్ నాట్ సెల్లింగ్ జాబ్ హియర్, ఇన్స్టెడ్ దే ఆర్ సెల్లింగ్ హోప్. అండ్ బాబాయ్ ఆ నమ్మకాన్ని నమ్మడం కంటే ఈజీ దందా ఇంకోట్లేదురా. మనం డెస్పరేట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన లాజిక్ మొత్తం దొబ్బుతుంది. ఇది కరెక్టా కాదని అడగకుండా మనకి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చూస్తూ ఉంటాం. అండ్ ఇది మనకు తెలియకుండా ఒక ట్రాప్ లోకి వెళ్ళిపోతాం. ఈ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తుంది జస్ట్ కన్సల్టెన్సీస్ వాళ్ళే కాదు. ఇట్స్ లైక్ దట్ ఫ్రమ్ సెంచరీస్. కొంతమంది జనాలు ది ట్రై టు సెల్ రిలీజియన్. ఎందుకంటే రిలీజియన్ ఇస్ హోప్. హోప్ నమ్మితే వాళ్ళకి పైసలు వస్తాయి. కొంతమంది ది ట్రై టు సెల్ హెల్త్. వాళ్ళకి ఏం తెలియకుండా టీవీలలో వచ్చి ఏదో చెప్తూ ఉంటారు. అది చేస్తే కంప్లీట్ సెట్ వర్కౌట్ అయిపోతుంది అంటారు. దే ఆర్ సెల్లింగ్ హోప్. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద షేడీ కన్సల్టెన్సీస్ లలో కూడా ట్రాప్స్ ఏమి ఇట్లనే ఉంటుంది. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద షేడీ కన్సల్టెన్సీస్ లలో కూడా మొత్తం ప్యాటర్న్ ఇట్లనే ఉంటుంది. ఫస్ట్ మనకి మస్తు కాన్ఫిడెన్స్ తో మాట్లాడతారు. మార్కెట్లో అయితే డైరెక్ట్ గా జాబ్ రాదు. ప్రతి ఒక్కరు ట్రై చేసినా వన్ వర్కౌట్ అయితే లేదు. ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్ తెచ్చుకునేది ఇంపాసిబుల్ రా. ఫ్రెషర్స్ అసలు ఎవరు హైర్ చేసుకుంటలేరు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సెట్ చేయడం ఇస్ వెరీ నార్మల్. ఎట్లా సెట్ చేయాలో మాకు తెలుసు. ఇటువంటి మాటలు కాన్ఫిడెన్స్ తో చెప్పి ఫస్ట్ ఒక డిపెండెన్సీ క్రియేట్ చేస్తారు. లైక్ రెజ్యూమే మేము ప్రిపేర్ చేస్తాం, లింక్డ్ఇన్ ప్రొఫైల్ మేము సెట్ చేస్తాం, ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్లు వస్తే మేము చెప్తాం, వెండర్ కాల్స్ మేము మేనేజ్ చేస్తాం, క్లయింట్ ఇంటర్వ్యూలో అప్పుడు ఏం చేయాలి ఏంది అనేది మేము ట్రైనింగ్ ఇస్తాం. ఇవన్నీ ఉన్న తర్వాత మంచి హెల్ప్ అయ్యేటట్టు ఉన్నాయి కదా. బట్ స్లోలీ మన కెరీర్ ది మొత్తం కంట్రోల్ అంతా వీళ్ళ చేతిలో పోతుంది. నీ దగ్గర ఉండదు. ఇది ఎవ్రీ స్టెప్ లో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటున్నాం. నెక్స్ట్ స్టెప్ పైసలు. కొంతమంది ట్రైనింగ్ కోసం పైసలు అడుగుతారు. అండ్ ఆల్మోస్ట్ అందరూ నీ సాలరీ నుంచి పర్సెంటేజ్ అడుగుతారు. లీగల్ అగ్రిమెంట్లు సైన్ చేయమంటారు. కొంతమంది నీకు జాబ్ వచ్చిన తర్వాతనే పే చేయంటారు. కొంతమంది 6 years or 1 year వరకు నీ సాలరీ నుంచి కట్టు తీసుకుంటామంటారు. కొంతమంది ఏమో మా దగ్గర నువ్వు ఎప్పటి వరకు పని చేస్తావు అప్పుడు వరకు నువ్వు సాలరీ నుంచి ఇస్తూనే ఉండాలి అంటారు. అండ్ అన్నిటికంటే దరిద్రం ఏంది అంటే నీతో అబద్ధాలు చెప్పిస్తారు. అండ్ అది బాగా క్యాజువల్ అయిపోతుంది. లైక్ రెజ్యూమేలో ఫేక్ నంబర్లు పెట్టుడు, ఫేక్ కంపెనీ, ఫేక్ ప్రాజెక్ట్, ఫేక్ స్కిల్ సెట్, ఫేక్ రిఫరెన్స్లు. అండ్ ఇవాళ రేపు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మొత్తం ఫేక్ ఇంటర్వ్యూలు కూడా. కంప్లీట్ ప్రాక్సీ. బై ఒక్కసారి ఆలోచన చేయరా. నువ్వు జాబ్ కోసం ఒక్కసారి అబద్ధం స్టార్ట్ చేసినావు అంటే ఆ అబద్ధాన్ని అట్లనే మెయింటైన్ చేసి అట్లనే కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఫస్ట్ రెజ్యూమేలో అబద్ధం చెప్తున్నాం, ఇంటర్వ్యూలో అబద్ధం చెప్తాం, బ్యాక్గ్రౌండ్ చెక్ లో అబద్ధం చెప్తాం, మేనేజర్లు మన క్వశ్చన్లు అడితే ఆడబద్దాలు చెప్తాం, వీసా పేపర్ వర్క్ ఏమైనా నాగమైతే ఆడ కూడా అబద్ధాలు చెప్తాం. ఈడ మన కెరీర్ స్టార్ట్ కాకముందే ఈ అబద్ధాల వల్ల ఒక స్ట్రెస్ వస్తుంది. ఈడ అన్నిటికంటే డేంజరస్ విషయం ఏంది అంటే బాబాయ్ నువ్వు ఎడ్డోన్ లెక్కున్నావు, ప్రతి ఒక్కరు ఇట్లనే చేస్తారు. ఈ ప్రతి ఒక్కరు చేసే స్టేట్మెంట్ ఉంది కదా, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. నో, నాట్ ఎవ్రీ వన్ డస్ ఇట్. కొంతమంది చేస్తారు, కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి లక్ ఎక్కువ ఉంది అంటే దే విల్ గెట్ అవే విత్ ఇట్. కొంతమంది దొరికిపోతారు కూడా బట్ చెప్పుకోరు, ఇజ్జత్ పోతుంది కదా. సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్ లా కానీ, లింక్డ్ఇన్ లా కానీ, ఆర్ మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఓన్లీ సక్సెస్ స్టోరీలు చెప్పుకుంటారు. ఏం వర్కౌట్ అయింది, ఇది చేస్తే వర్కౌట్ అయింది, ఇట్లా చేస్తే వర్కౌట్ అయింది అని చెప్పుకుంటారు. బట్ ఫెయిల్యూర్లు, రిజెక్షన్లు, ఏమైనా లీగల్ ఇష్యూలు, బ్యాక్గ్రౌండ్ చెక్ లో వచ్చిన ప్రాబ్లంలు, ఈ ఫేక్ పంచాయతీ వల్ల వీసాలు దొరికిపోయి డిపోర్ట్ అయిపోయే వాళ్ళు, ఇవన్నీ ఎవరు చెప్పుకోర్రా, ఎవరు ఏడా పోస్ట్ చేయరు. సో ఇక్కడ మనకి చాలా సార్లు ఒక ఫాల్స్ రియాలిటీ క్రియేట్ అవుతుంది. బట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ తెచ్చుకున్నాడు, వీడేమో ఫేక్ ఇంటర్వ్యూ ఇచ్చి జాబ్ తెచ్చుకొని ఆల్మోస్ట్ 1.5 years నుంచి ఇప్పుడు జాబ్ చేస్తుండు. ఇక్కడ వస్తున్నాయి కదా కొన్నిసార్లు వర్కౌట్ అవుతున్నాయి కదా. ఇక్కడ క్వశ్చన్ జాబ్ వస్తుందా రాదా అని కాదు. క్వశ్చన్ ఏంటి అంటే విల్ యూ బి ఏబుల్ టు సర్వైవ్ దట్ జాబ్, విల్ యూ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ ఎక్స్పీరియన్స్, కెన్ యూ పాస్ ద బ్యాక్గ్రౌండ్ చెక్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, నీ ఇమిగ్రేషన్ స్టేటస్ ని అండ్ నీ డాక్యుమెంట్స్ ని బ్లాక్ లిస్ట్ కాకుండా సెట్ చేయగలుగుతావా, ఇట్లాంటి ఫేక్ ఫౌండేషన్ తోనే ఒక రియల్ కెరీర్ నువ్వు బిల్డ్ చేసుకోగలుగుతావా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నువ్వు పీస్ఫుల్ గా పండుకోగలుగుతావా. బికాస్ మనకు ఒక జాబ్ వచ్చేసింది అంటే ఆ ఫస్ట్ జాబ్ ఇస్ నాట్ అవర్ ఫైనల్ గోల్ రైట్. అది జస్ట్ మన కెరీర్ ఒక స్టార్టింగ్ మాత్రమే. ఈ ఫేక్ ఫౌండేషన్ మీద మనం కెరీర్ బిల్డ్ చేస్తే ప్రతి స్టెప్ లో భయం ఉంటుందా. ఐ నో సమ్ వన్ ఫ్రమ్ 2 years ago, మన తాత ప్రెసిడెంట్ కావడానికంటే ముందే ఎప్పుడో 7-8 years ముందు యూఎస్ కి వచ్చిన ఉండే, మాస్టర్స్ అయిపోయింది, తర్వాత ఒక కన్సల్టెన్సీలో జాయిన్ అయిన ఉండే. ఇట్స్ అ ఫేక్ షేడీ కన్సల్టెన్సీ హియర్ ఇన్ టెక్సస్. జాయిన్ అయ్యి మన ఓపీటీ డేస్ ఆగం కావద్దు కాబట్టి జాయిన్ అయిన ఉండే. వేరే ఇంకేం చేయొచ్చు, ఎట్లా మనం వర్కౌట్ చేయొచ్చు అనేది తెలియదు, ఎక్స్పోజర్ లేదు, అండ్ మనకున్న రియల్ ఆల్టర్నేట్స్ ని వెతుక్కోవడానికి మనకి ఎఫర్ట్ పెట్టడానికి కూడా ఓపిక లేదు. సో పోయి కన్సల్టెన్సీలో జాయిన్ అయిన ఉండే. ఓకే ఒక 5-6 months ఉట్టి ఉండే. తర్వాత ఒక కాంట్రాక్ట్ జాబ్ వచ్చింది, ఒక 1 year కాంట్రాక్ట్ జాబ్ చేసిన ఉండే. ఈ గ్యాప్ లో జాబ్స్ అప్లై చేస్తుంటే టెస్లా ఫుల్ టైం జాబ్ వచ్చింది, విచ్ వాస్ సమ్వేర్ ఇన్ 2020 నుంచి టెస్లా ఫుల్ టైం జాబ్ చేస్తుండే. దగ్గర 4 years 2024 వరకు ఫుల్ టైం జాబ్ మంచిగా చేసిన ఉండే. అండ్ లైఫ్ ఇస్ గోయింగ్ గుడ్. అండ్ పెళ్లి చేసుకోవడానికి స్టేజ్ లో రెడీ ఉండే. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అనుకుంటా. క్రేజీ కొత్త కార్ కూడా ఉండే, ఇల్లు కూడా తీసుకొని డౌన్ పేమెంట్ స్టార్ట్ చేసిన ఉండే. తర్వాత ఉట్టిగా ట్రిప్ కి ఇండియాకి పోయిన ఉండే. ట్రిప్ వాస్ అమేజింగ్. అరౌండ్ 2 months ఇండియాలో చిల్ అయిన ఉండే. దెన్ యూఎస్ కి రిటర్న్ అయినప్పుడు 2024 June, July టైంలో అగైన్ తాత ప్రెసిడెంట్ కాకముందే ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ చెక్ అప్పుడు ఎంట్రీ పర్మనెంట్ గా బ్యాన్ చేశారు. రీజన్ ఏందిరా అంటే ఎప్పుడో 6-7 years ముందు ఒక కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యి ఓపీటీ క్లాక్ ని స్టాప్ చేయడానికి ఆ కన్సల్టెన్సీని వాడుకునుండే. అండ్ నౌ యూఎస్సిఐఎస్ చెకింగ్ లల్లా ఆ కన్సల్టెన్సీ ఇట్లాంటి షేడీ పనులన్నీ చేస్తూనే ఉంటుంది అని చెప్పి దొరికినుండే. అండ్ ఇట్ ఇస్ నో బ్లాక్ లిస్టెడ్. ఇప్పుడు ఎవరెవరి ప్రొఫైల్లో ఈ కన్సల్టెన్సీస్ ఉన్నాయో వాళ్ళందరి వీసాలు ఇంపాక్ట్ అయినాయి. అండ్ ఇట్ అన్ఫార్చునేట్లీ మనోని కూడా రిటర్న్ ఇండియాకి డిపోర్ట్ చేశారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకు వర్కౌట్ అయ్యి అంత మంచిగానే నడుస్తుంది అనుకున్నా కానీ ఏదో ఒక పాయింట్లో ఏదో ఒకటి ఏమన్నా కావచ్చు. వీ నెవర్ నో. ఇట్లా మన ఫౌండేషన్ ఫేక్ ఉంటే మనం భయపడుకుంటేనే బతకాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనం ట్రై చేస్తుంటే మనకు మజా వస్తుంది, ఎందుకంటే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. బట్ ఇట్ క్రియేట్స్ 10 times పెద్ద ప్రాబ్లం, విచ్ ఇస్ ఇంటర్వ్యూ డెప్త్. ఇవాళ రేపు మనకి ఇంటర్వ్యూలు తీసుకునే వాళ్ళు కూడా అందరికి అర్థమైపోయింది ప్రతి ఒక్కరు ఫేక్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ప్రాక్సీలు పెట్టుకొని చేస్తున్నాడు అని. ఇక్కడ మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ టెక్నికల్ క్వశ్చన్స్ కంటే
ఎందుకంటే రియల్ ఎక్స్పీరియన్స్ మీద క్వశ్చన్స్ చెప్పేవి ఎక్కువ ఉంటాయి. నువ్వు మస్తు ప్రిపేర్ అయ్యి స్కిల్డ్ ఉన్నా కానీ టెక్నికల్ ఆన్సర్స్ ఇస్తావేమో కానీ ఆ రియల్ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వు ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు ఎంతో కొంత స్కేల్ ఏదో ఒక రియల్ ప్రాజెక్ట్ లో నువ్వు పనిచేసి ఉండాలి. లేకపోతే నువ్వు ఇప్పుడు డెవలపర్ తో మన కాన్ఫ్లిక్ట్ ఉంటే ఎట్లా సెట్ చేసినావు అంటే ఏం చెప్తావు? ఈ డిజైన్ అప్రోచ్ ఎందుకు తీసుకున్నావు అంటే ఏం చెప్తావు? నువ్వు ఈ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏం ఇంపాక్ట్ వచ్చింది అంటే ఏం చెప్పగలుగుతావు? స్టేక్ హోల్డర్స్ అసలు ఎవరు, ఎందుకు వర్కౌట్ అయింది, ఏమైంది అంటే ఏం చెప్పగలుగుతావు? ఇది మేనేజ్ చేయాలంటే మనకి ఎంతో అంత ఏదో ఒక స్కేల్ లో కొంచెం తెలిసి ఉండాలి. ఆ రియల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మనం దాన్ని ప్రజెంట్ చేయలేము. మనం ఎంత మేనేజ్ చేసినా మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ చెకింగ్. కొన్ని కంపెనీలు ఎంప్లాయ్మెంట్ హిస్టరీని గట్టిగా చెక్ చేస్తాయి, కొంతమంది ఏమో మీద చెక్ చేస్తారు. ఇప్పుడు మనకు వచ్చిన ఆపర్చునిటీలో వాళ్ళు ఏ లెవెల్లో చెక్ చేస్తారని మనకు తెలియదు. ఒక గట్టి బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేసిరంటే గేమ్ ఓవర్, దందా బంద్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టినవరని రెజ్యూమేలా జాబ్ జాయిన్ అయినావు. ఇప్పుడు నీ మేనేజర్ కానీ నీ టీమ్ కానీ ఆ 5 years ఎక్స్పీరియన్స్ ఆ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఏదో నువ్వు ఫ్రెషర్ లాగా నీకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ కూర్చోరు కదా. దే విల్ ఎక్స్పెక్ట్ దట్ ఓనర్షిప్, ఆ కమ్యూనికేషన్, ఆ స్పీడ్ కానీ ఆ డిసిషన్ మేకింగ్ కానీ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఫేక్ రెజ్యూమే మన రూమ్ దాకా తీసుకోబోతుందేమో, బట్ అక్కడ ఉండి మనం సెట్ చేయాలి అంటే మనకు ఆ రియల్ స్కిల్ అనేది ఉండాల్సిందే. నెక్స్ట్ ఇప్పటిదాకా చెప్పినట్టు మెయిన్ ముచ్చట వీసా పంచాయతీరా. మనం ఏది చేసినా నడవనికి ఇది మన కంట్రీ కాదు. ఎక్కడెవడు దొరుకుతాడా, ఎవడు ఇల్లీగల్ దందాలు చేస్తుండు, ఎవడు స్కాములు చేస్తుండు అని చెప్పేసి మంచిగా వెతుకుతున్నారు. డిపోర్ట్ చేయడానికి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అట్లాంటి సిచువేషన్ లో మన ఇమిగ్రేషన్ స్టఫ్ ని ఫేక్ ఇన్ఫర్మేషన్ తో నింపడం అనుకో, వి నెవర్ నో వాట్ మైట్ హ్యాపెన్. బాబాయ్ జాబ్ లేకపోతే స్ట్రెస్ ఉంటుంది, బట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ తో జాబ్ ఉంది అనుకో, అది ఇంకో లెవెల్ స్ట్రెస్ ఉంటుంది. ఓకే ఉన్న రోజులు ఉంటా, ఫస్ట్ అయితే నాకు జాబ్ కావాలి, ఎంతో కొంత పైసలు వస్తాయి, దొరికితే దొరుకుతాం, ఎటైతటు అని అంటే నీ ఇష్టం. కొంతమంది వర్కౌట్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వర్కౌట్ కాని వాళ్ళు ఉన్నారు, కొంతమంది మొత్తం ఆగమైన వాళ్ళు కూడా ఉన్నారు. వర్కౌట్ అయితే మంచిదే, మొత్తం ఆగమైతే మొత్తానికి ఆగమైతాం. కనీసం జెన్యూన్ గా ట్రై చేయడానికి ఛాన్స్ కూడా లేకుండా పోతుంది. ఒకవేళ ఎవడన్నా కన్సల్టెన్సీ 100% జాబ్ గ్యారంటీ అంటే అది 100% ఫేక్ రమ్మా. వాడిని నువ్వు డైరెక్ట్ గా హైర్ చేసుకుంటే తప్ప వేరేటోడు ఎవడు అసలు నీకు జాబ్ గ్యారంటీ ఇవ్వలేడు. నెక్స్ట్ ఎవడన్నా నీతో ఫేక్ ఎక్స్పీరియన్స్ పక్కా పెట్టాలి అని అంటే వానికి నీ మీద కానీ నీ స్కిల్స్ మీద కానీ అసలు నమ్మకం లేదన్నట్టు. సో ఇక్కడ మొత్తం కంట్రోల్ అంతా వాన్ చేతులు ఉంటుంది. ఇక్కడ మనకి స్కిల్స్ ఉండాలి, ఈ స్కిల్స్ మీద వేరేటోనికి లేకపోయినా మనకి మస్తు నమ్మకం ఉండాలి. నెక్స్ట్ ప్రాక్సీలు కూడా మేము అరేంజ్ చేస్తాం రా అంటే టు బి ఆనెస్ట్ అది హెల్ప్ కాదురా, అది లిటరలీ ఫ్రాడ్ రా, విచ్ ఇస్ డెఫినెట్లీ నాట్ నైస్ రైట్. ఇట్లా ఓపీటీ డేస్ అయిపోతున్నాయి, డైరెక్ట్ అప్లికేషన్ వేస్తే వేస్ట్, మేము లేకుండా జాబ్ అసలు నీకు రానే రాదు, నీ ఇష్టం ఉంటే ఉండి పోతే పో, ఇట్లా మాట్లాడేటోళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కన్సల్టెన్సీలు కాదురా, వీళ్ళు మ్యానిపులేట్ చేసేటోళ్ళు. మనకి మంచి మెంటార్స్, మంచి టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లారిటీ ఇస్తారు. ఇటువంటి స్కామర్ గాళ్ళు వాళ్ళు ఎట్లా క్యాష్ చేసుకుందాం, ఎట్లా పైసలు లేపుదాం అనుకునేటోళ్ళు పానిక్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఒక నిజమైన కరెక్ట్ మనిషి, ఒక నిజమైన జెన్యూన్ కరెక్ట్ మనిషి నీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేస్తాడు. ఒక షేడీ స్కాములు చేసేటోడు ఎవరైతే ఉంటాడో వాడు నీ రియాలిటీని దాపెట్టి నీకు చూస్తూ ఉంటాడు. అండ్ ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ గా చెప్పాలంటే హెల్ప్ తీసుకోవడం అసలు తప్పే కాదు. ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి రెజ్యూమే రివ్యూ ఇప్పించుకోవచ్చు, మాక్ ఇంటర్వ్యూలు తీసుకోవచ్చు, పోర్ట్ఫోలియో ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, అండ్ లింక్డ్ఇన్ ఆప్టిమైజ్ చేయించుకోవచ్చు, జాబ్ అండ్ కోసం మంచి స్ట్రాటజీ సెట్ చేసుకోవచ్చు, నెట్వర్కింగ్ కోసం గైడెన్స్ తీసుకోవచ్చు, అండ్ రిక్రూటర్లు ఇంకా స్టాఫింగ్ కంపెనీలు కూడా ఓకేనే. ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి జెన్యూన్ స్కిల్స్ నేర్చుకుంటామన్నా కానీ ఓకేనే. అదే నీతో ఏ పాయింట్లైనా అబద్ధం చెప్పమని అంటున్నారంటే ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ వర్త్ ఇట్. ఇక్కడ వాళ్ళు నిన్ను ఇంప్రూవ్ చేయడానికి చూస్తున్నారా లేకపోతే నేను నిజాన్ని దాపెట్టడానికి చూస్తున్నారా? దట్ షుడ్ బి క్లియర్. సో ఇప్పుడు ఇదంతా పంచాయతీ ఉంది, ఏం చేయాలి రాబాయ్ అని అంటే నేను ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తా. అబ్బాయి నేను ఇప్పుడు యూఎక్స్ డిజైనర్ లాగా చేస్తున్నా. టు బి ఆనెస్ట్ నేను నా జాబ్ అంటే చేద్దాము అని అనుకున్న పాయింట్ వరకు నాకు యూఎక్స్ డిజైనింగ్ గురించి గొప్పగా ఐడియా ఏం లేదు. ఆల్మోస్ట్ నా మాస్టర్స్ సెకండ్ ఇయర్ అప్పుడు నేను యూఎక్స్ డిజైన్ ని సీరియస్ గా తీసుకొని నాకు ఇప్పుడు యూఎక్స్ డిజైనర్ లాగా జాబ్ రావాలంటే ఏం స్కిల్స్ కావాలో ఫిగర్ అవుట్ చేసి మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ ని అండ్ యూఎక్స్ డిజైన్ డిగ్రీ ఉన్న గ్రాడ్యుయేట్స్ తో ఎట్లా కంపీట్ కావాలని చెప్పి చూస్తుండే. ఆ లెవెల్ ఆఫ్ స్కిల్ నేర్చుకోవాలంటే నేను ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఎంత నేర్చుకోవాలి అని చెప్పి స్టార్ట్ చేసిన. అండ్ డెఫినెట్లీ ఇట్ వాస్ నాట్ ఈజీ, బట్ సమ్హౌ ఆఫ్టర్ పుట్టింగ్ జెన్యూన్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఇంటూ ఇట్ ఐ లెర్న్ మై స్టఫ్. నేర్చుకున్నా. అండ్ ఈ ఫేజ్ లో మస్తు మందితో నెట్వర్క్ అయినా. ఆన్లైన్ ఆఫ్లైన్ ఎడబడతాడా దగ్గర 6 months లా 1000 మందితో దాకా మాట్లాడుంటా. జస్ట్ టు మేబీ లెర్న్ సంథింగ్. అండ్ రిజెక్ట్ అవుతుంది పోతుంది అని చెప్పి ఏడ్చుకుంటా కూర్చోకుండా రిజెక్ట్ అయితే ఫీల్ అయ్యి ఏడ్చి తుడుచుకొని మళ్ళీ పని మీద కంటిన్యూ చేసుకుంటూ కూర్చున్నా. అండ్ ఫార్చునేట్లీ ఇట్ వర్క్డ్ అవుట్ వన్ డే. నాట్ జస్ట్ మీరామా, ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో ఉన్న స్కిల్ కాదు కదా ఇది. నా మాస్టర్స్ టైంలోనే నాకు జాబ్ కావాలి అంటే ఏం చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసి ఇదంతా స్టార్ట్ చేసిన ఉండే. చాలా మంది ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు గూగుల్, అమెజాన్ లా, మెటాలా, ఎన్విడియాలా, టెస్లా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లా రియల్ ఎక్స్పీరియన్స్ తో పనిచేస్తున్నారు. వీళ్ళేమైనా బీటెక్ లో తోప్ తురుమ్ లా అంటే కాదు. బట్ ఇక్కడికి మనం వచ్చిన తర్వాత మనకు ఆ రోల్ కి కావాల్సిన స్కిల్స్ ని నేర్చుకోవడానికి ఆల్ ఇన్ పోయి పాగలుగా తిరిగి కూర్చొని బ్రెయిన్ మొత్తం పెట్టి నేర్చుకుంటే మనని ఏ పాయింట్లు ఎవడు ఆపుతాడు చెప్పు? మనకు వచ్చు అని మనకు తెలుసు కాబట్టి మనకి ఈ జాబ్ కాకపోతే ఇంకోటి వస్తుందని మనకు తెలిసిపోతుంది. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, మన స్కిల్స్ మీద మనకు నమ్మకం ఉంటుంది. ఒకవేళ మనకు మస్తు దరిద్రం ఉండి మనకు అసలు జాబే వస్తలేదు, మన వీసా టైం కూడా పోయింది అనుకున్నా కానీ నీ దగ్గర ఆల్రెడీ క్రేజీ లెవెల్ ఆఫ్ స్కిల్ ఉంటుంది కాబట్టి నువ్వు ఆ ఫీల్డ్ కి కాంట్రిబ్యూట్ చేయగలిగే స్కిల్ నీ దగ్గర ఉన్నది అని అంటే నువ్వు ఇండియాకు పోయి కూడా జాబ్ సెట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా నువ్వు మంచి పే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇండియా నుండి కూడా నువ్వు ఫారిన్ కంపెనీస్ కోసం రిమోట్ గా పనిచేసే స్కోప్ కూడా ఉండొచ్చు. యు నెవర్ నో. ఆల్ యూ నీడ్ ఇస్ జెన్యూన్ స్కిల్ బై. అప్పుడు నేను ఆపేటోడు ఎవడు ఉంటాడు? డూ యువర్ బెస్ట్, లర్న్ యువర్ స్టఫ్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్. ఐమ్ ప్రెటీ షూర్ అండ్ కాన్ఫిడెంట్ దట్ యూ గోనా డూ ఇట్. డూడ్, ఇట్ మైట్ సౌండ్ క్లీషే బట్ ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ యూ కెన్ డూ ఇట్ టూ. బిల్డ్ యాక్చువల్ స్కిల్స్. జస్ట్ మాటలు చెప్పుడు కాదు, మేనేజ్ చేసుడు కాదు. మనం ఆ స్కిల్స్ ని బిల్డ్ చేసుకొని దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. దాట్ ఈస్ ఆల్ వీ నీడ్. అండ్ ఐ నో ఇట్ మైట్ సౌండ్ లైక్ అ లాట్ బట్ స్టే ట్యూన్డ్. అందుకే ఇదంతా బ్రేక్ డౌన్ చేసి మంచిగా మన మెయిన్ యూట్యూబ్ ఛానల్లో ఇన్ డెప్త్ వీడియోస్ పెడుతున్నా. టు బి ఆనెస్ట్ ఐమ్ వర్కింగ్ మై ass off for this. Hope it will help someone like me. Stay tuned to our main channel. All the best, Rama. And with that, మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. And yeah, అంతే మరి. Bye.
you.